ఎక్స్క్లూజివ్గా నాకు సంబంధించిన దేవుని చిత్తం అనేది యూజువల్గా 3 ఏరియాస్లో ఉంటుంది. 3 ఏరియాస్. ఒకటి, ఏ కెరీర్లోకి వెళ్ళాలి. రెండోది, ఏ ఊరు వెళ్ళాలి. మూడోది, ఎవరిని పెళ్లి చేసుకోవాలి. ఈ మూడింటిని నేను సరదాగా ఈ పదాలు ఉపయోగిస్తా. వొకేషన్, లొకేషన్, కాంబినేషన్. వొకేషన్ అంటే వృత్తి, లొకేషన్ అంటే ప్లేసు, కాంబినేషన్ అంటే ఎవరితో ఉండాలి. ఈ 3 కూడా దేవుడు మనతోనే చెప్తాడు. పైగా ఈ 3 కూడా డైరెక్ట్గా వర్డ్ ఆఫ్ గాడ్ నుంచి రావు. డైరెక్ట్గా వొకేషన్ కావాలంటే ఎక్కువ శాతం మంది కార్పెంటర్లు అయిపోవాలి. ఎందుకంటే వేసిపోవు కార్పెంటర్ కాబట్టి. అర్థమైందా? సో కాబట్టి వృత్తులు అలా రావు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని అంటే మేరీ అనే అమ్మాయిని చాలా మంది ఎక్కువ మంది చేసుకుంటారు. ఎందుకంటే బైబిల్లో మేరీ అనే అమ్మాయి ఉంటుంది. సో పేర్లు రావు, ఊర్లు కూడా రావు. మరి ఈ 3 ఎలా బయలుపరుస్తారంటే 70% కోర్సులో నువ్వు పాస్ అయ్యావు కదా, దేవుడికి బాగా దగ్గర అయ్యావు కదా, దేవుడు నీకు పర్సనల్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి ఆయన 7 వేస్ ఓపెన్ చేస్తాడు. ఆయన 7 వేస్. ఈ 7 వేస్ని దేవుడు వాడుకుంటాడు తన చిత్తాన్ని నీకు బయలుపరచడానికి. ఏంటి ఆ 7 వేస్ అంటాము? వే నెంబర్ 1, గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం కాదన్నారు కదా సార్, మళ్ళీ ఇప్పుడేంటి సార్ గాడ్స్ వర్డ్ అంటున్నావు అంటే, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తూ వాక్యం నీ డైలీ డివోషన్స్ చేసుకుంటూ ఉంటావు. చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక వర్డ్ ద్వారానో ఒక కాన్సెప్ట్ ద్వారానో ఇది ఎస్ అనో ఇది నో అనో చెప్తాడు దేవుడు. నువ్వు ఫుల్ టైంకి వెళ్దాం అనుకుంటున్నావు పరిచయ విషయం, అప్పుడు కూడా దేవుడు వాక్యం నుంచి ఎస్ అనో నో అనో ఒక వర్డ్ నుంచి ఒక కాన్సెప్ట్ నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇట్స్ పర్టికులర్లీ టు యూ, దట్స్ ఆల్. అది వేరే వాళ్ళకి ఎవ్వరికి వర్తించదు. దిస్ ఈస్ హౌ గాడ్ కమ్యూనికేట్స్, గాడ్స్ వర్డ్. రెండోది గాడ్లీ కాన్షియన్స్, మనస్సాక్షిలో పీస్ అనిపిస్తుంది ఇది చేయడానికి. అది రెండో పద్ధతి. మూడోది సర్కమ్స్టాన్సెస్, తలుపులు తెరుచుకోవటం, తలుపులు మూసుకోవటం, దీని ద్వారా కూడా దేవుడు బయలుపరుస్తాడు. నాలుగోది గాడ్ స్పీక్స్ త్రూ ఎల్డర్స్. వాక్యం వినటానికి వస్తావు, నువ్వు ప్రశ్న వేసుకొని ఇక్కడికి వస్తావు, టక్ మంది అన్న మాటలు చెప్తా ఉంటారు. దట్స్ హౌ గాడ్ స్పీక్స్. నాలుగోది. ఐదోది గాడ్ క్యాన్ స్పీక్ త్రూ ఎ విజన్. ఆరోది త్రూ ఎ డ్రీమ్. విజన్ అంటే లేస్తున్నప్పుడు వచ్చేది, డ్రీమ్ అంటే పడుకున్నప్పుడు వచ్చేది. ఏడోది గాడ్ క్యాన్ స్పీక్ త్రూ ఎ సైన్. SIGN, సైన్, సూచన. గిడియోను ఉపయోగించాడు కదా, నేను వెళ్ళినప్పుడు ఇది తడవాలి, ఇది తడవకూడదు. తర్వాత ఎలియాజరు ఉపయోగించాడు కదా, నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను, ఎవరినో వచ్చి నీకే కాదు నీ ఒంట్లు కూడా నీళ్ళు ఇస్తానంటే కనుక అదనుకో సైన్. కొన్ని సైన్స్ పెట్టుకుంటారు. ఈ 7 మెథడ్స్ ద్వారా దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. అయితే ఒక డేంజర్ ఉంది, ఏం తెలుసా? ఈ 7 మెథడ్స్ని దేవుడే కాదు సాతానుడు కూడా యూజ్ చేయగలరు. మరి ఇదెక్కడ సార్ తలనొప్పి అని అంటే, నా విషయం ఏంటనంటే, దేవుడు ఒక మీన్స్ ద్వారా బయలుపరిచాడు అని అనిపించిన తర్వాత మనం ఏం చేయాలంటే, ప్రభా ఇస్ దిస్ ఫ్రమ్ యూ, ఇది నువ్వేనా చెప్తుంది అని దేవుడిని కన్ఫర్మేషన్ అడగాలి. మొదటిది కమ్యూనికేషను, చివరిది కన్ఫర్మేషను. ఈ మధ్యలో ఉండేదాన్నే కన్ఫ్యూషన్ అంటారు. ఆ కన్ఫ్యూషన్కి వెళ్ళటం మంచిది. ఆ కన్ఫ్యూషన్లోనే నువ్వు ట్రైన్ అవుతావు. ఆ కన్ఫ్యూషన్లోనే నువ్వు దేవుడికి దగ్గర అవుతావు. కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడే ప్రార్థన బాగా చేస్తావు. కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడే భారంతో ప్రార్థన చేస్తావు. సో అప్పుడు దేవుడు క్లారిటీ ఇస్తాడు. సో ముందు కమ్యూనికేషను, తర్వాత కన్ఫ్యూషను, తర్వాత కన్ఫర్మేషను. దట్స్ హౌ యు నో గాడ్స్ విల్. ఓకే.